బ్రిస్బెన్లోని గబ్బాలో పాత సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా? టీమిండియా ఓటమి ఖాయమైందా? ఈ ప్రశ్నలన్నిటికీ తాజా పరిణామాలు అంటే మన ఆటగాళ్ళు ఆడుతున్న తీరును బట్టి చూస్తే టీమిండియా ఓటమి దాదాపు ఖాయమనే అనిపిస్తుంది. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ప్రస్తుతం 17 ఓవర్లకు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లకు 51 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్రీజ్లో లోకేష్ రాహుల్ ఓపెనర్గా దిగిన కేఎల్ రాహుల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అలాగే రోహిత్ శర్మ టీమిండియా సారథి రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో దిగారు. 0 పరుగులతో క్రీజులో అయితే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో మొత్తం 445 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి రోజు కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనప్పటికీ కూడా రెండో రోజు కంప్లీట్గా అంటే వరుణుడు కరుణించడంతో ఆట అయితే కంప్లీట్గా సాగింది. ఇక రెండో రోజు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యంతో ఆట కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒకసారి మనం గమనిస్తే స్టీవ్ స్మిత్ 101 పరుగులతో రాణించారు. సెంచరీతో టీమిండియా పైన మరోసారి తన సత్తా చాటాడని చెప్పుకోవచ్చు. ఇక ట్రావిస్ హెడ్ టీమిండియా అంటేనే దండయాత్ర చేస్తున్నాడు. మనం చూసుకోవచ్చు ట్రావిస్ హెడ్ టీమిండియా పైన ఇది వరుసగా 4వ సెంచరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 162 పరుగులు చేశాడు. ఆ తరువాత 2023 అదే ఏడాది నవంబర్లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో కూడా టీమిండియా పైన 130 పైచిలకు పరుగులు చేసి వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మనం రీసెంట్గా చూసాం అల్లైడ్లోని పింక్ బాల్ టెస్ట్లో కూడా 140 రన్స్ చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. ఇక తాజాగా ఈ టెస్ట్లో కూడా గబ్బా టెస్ట్లో కూడా 152 రన్స్ చేసి ఈ ఆస్ట్రేలియాని విజయం దిశగా నడిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ 152 పరుగులు కూడా ఒక వన్డే తరహా ఇన్నింగ్స్లో కేవలం 160 బాల్స్లోనే 150 రన్స్ 152 పరుగులు చేసి ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంలో బాటలు వేశాడని చెప్పుకోవచ్చు. ఇక ట్రావిస్ హెడ్ తర్వాత అలెక్స్ క్యారీ 70 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించడంలో ఒక చేయి వేశాడని చెప్పుకోవచ్చు. ఇక టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఎప్పట్లాగానే తన పదునైన బౌలింగ్తో ఆసీస్ను 6 వికెట్లతో సత్తా చాడాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ 2, ఆకాష్ దీప్ 1, నితీష్ కుమార్ రెడ్డి చెరో ఒక వికెట్ తీశారు. మొత్తానికైతే ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే టీమిండియా బౌలింగ్కి ఒక సానుకూల అంశం జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూస్తే ట్రావిస్ హెడ్ అలాగే స్టీవెన్ స్మిత్ వీళ్ళిద్దరూ కూడా ఒక కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి ఈ చలవతో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన తొలి బంతికే యశస్వి జైస్వాల్ ఒక చక్కనైన బౌండరీ కొట్టగా ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే క్యాచ్ రూపంలో వెనుతిరగాల్సి వచ్చింది. సో మరొకసారి తన ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. సో ప్రస్తుతం అయితే టీమిండియా 51 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఈ ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ అలాగే రోహిత్ శర్మ వీరిద్దరూ ఉన్నారు. ఇక అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే టీమిండియా ఖచ్చితంగా ఆ పరుగులు అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలి అంటే రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. లేదు అంటే మ్యాచ్ని డ్రా చేయాలన్నా కానీ వాళ్ళిద్దరూ కనీసం క్రీజులో నిలబడితే, ఎందుకంటే ప్రస్తుతం 3 రోజుల ఆట అయిపోయింది కాబట్టి కేవలం ఇక్కడ 2 రోజుల ఆట మాత్రమే మిగిలింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపంతా కూడా టీమిండియా బ్యాటర్లు కనుక క్రీజులో ఆడగలిగితే 5వ రోజు మాత్రం ఒకటి ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడడం సో ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ని డ్రా చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓడిపోకుండా. సో మరి టీమిండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో కూడా చూడాలి. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ మ్యాచ్లో కనుక ఓడితే ఖచ్చితంగా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాల పైన ఖచ్చితంగా క్లియర్గా ఒక దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఒకవేళ ఈ గబ్బాలో ఇప్పుడు బ్రిస్బెన్లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి అయితే ఒకంత దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ టీమిండియా బ్యాటర్లు కనుక గట్టిగా ఆడి పోరాడి నిలవరిస్తే కనుక ఆసీస్ బౌలర్లను కనుక నిలవరిస్తే డ్రా అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో భారత ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ గబ్బాలో కనుక భారత జట్టు ఓడిపోతే పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ప్రస్తుతానికైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025కి సంబంధించి ఈ రేస్లో సౌత్ ఆఫ్రికా అలాగే శ్రీలంక ఇండియా ఆస్ట్రేలియా ఈ 4 జట్లు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఒకసారి దక్షిణాఫ్రికా పరిస్థితి చూస్తే దక్షిణాఫ్రికా 63.33% పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఆస్ట్రేలియా 60.71% మార్కులతో రెండో స్థానంలో, టీమిండియా 57.29% పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. గబ్బా టెస్ట్లో కనుక టీమిండియా ఓడిపోతే మూడో స్థానంలో నిలిచిన పాయింట్లు తగ్గుతాయి. అంటే మన వాళ్ళు స్థానం మారకపోయినప్పటికీ కూడా పాయింట్లు అయితే తగ్గుతాయి. సో ఫైనల్ ఆశలు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు అయితే సన్నగిలినాయని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత సిరీస్లోని మిగిలిన 2 మ్యాచ్లకు కనుక టీమిండియా గెలిస్తే పాయింట్లు 58.5%, ఆస్ట్రేలియా పాయింట్లు 57%గా ఉంటాయి. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఈ 3వ టెస్ట్లో కనుక
ఓడిపోయి తర్వాత మిగతా 2 టెస్టులో కనుక 4, 5 టెస్టులో కనుక భారత జట్టు కనుక గెలిస్తే మళ్ళీ పాయింట్లు కొంత పెరుగుతాయి, ఆస్ట్రేలియా డౌన్ అవుతుంది. సో ఆ తర్వాత భారత్ 2వ స్థానంలో, ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలుస్తాయి. భారత జట్టు మరే ఇతర జట్టుపై ఆధారపడకుండా కూడా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక గబ్బా టెస్టులో అయితే విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిరీస్లోని మిగిలిన 2 మ్యాచ్లను కూడా భారత జట్టు అయితే గెలవాల్సిన అవసరం అయితే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలి అంటే టీమిండియా ముందు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, సమీకరణలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఇది 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్. ఈ సిరీస్లో కనుక భారత జట్టు 1-3 తేడాతో లేదంటే 1-4 తేడాతో ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ నుంచి ఎటువంటి సందేహం లేకుండా టీమిండియా అయితే క్లియర్గా నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా అయితే ఫైనల్కి చేరుకుంటుంది. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పటికే ఈ 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు ఒకటి గెలిచింది, ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది. 3వ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే టీమిండియా ఓటమి అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ టీమిండియా బ్యాటర్లు కనుక నిలువరిస్తే, ఆసీస్ బౌలర్లు కనుక నిలువరిస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఒకవేళ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కనుక 2-2తో కనుక డ్రా అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి చేరుకోవడానికి టీమిండియా కోసం శ్రీలంక కొన్ని అద్భుతాలు అయితే చేయాల్సి ఉంటుంది. స్వదేశంలో జరిగే 2 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాను శ్రీలంక వైట్ వాష్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాతో ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్తుంది కాబట్టి ఆ పర్యటనలో ఆస్ట్రేలియా కంప్లీట్గా ఆ 2 మ్యాచ్ల సిరీస్ను కూడా ఓడిపోతే కనుక అప్పుడు టీమిండియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు అయితే మెరుగుపడతాయి. అలాగే మరొక సమీకరణం చూద్దాం మనం ఒకసారి. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గనక ఆస్ట్రేలియాను 3-2 తేడాతో గెలిస్తే స్వదేశంలో పాకిస్తాన్తో జరిగే 2 టెస్ట్ మ్యాచ్లలో దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు కనుక 3-2 తేడాతో ఆసీస్ పైన ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కనుక గెలిస్తే ఆ తర్వాత దక్షిణాఫ్రికా పాకిస్తాన్తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు టీమిండియాకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ డ్రా అయినా కావాల్సి ఉంటుంది. అంటే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే ఇన్ని సమీకరణాలు సహకరించాలి. లేదు అంటే నేరుగా 4-1 తేడాతో ఆసీస్ పైన ఈ టెస్ట్ సిరీస్ నగ్గాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే 3వ టెస్ట్లో ఫలితం క్లియర్గా కనిపిస్తుంది. అయితే డ్రా అన్న అవ్వాలి, లేదు అంటే మ్యాచ్ అన్నా ఓటమన్నా జరుగుతుంది. అది క్లియర్గా అంటే వాళ్ళు ఆడుతున్న ఆట తీరుని బట్టి మనం చెప్తున్నాము. సో ఇది మామూలుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి టీమిండియా ముందున్న అవకాశాలు, సమీకరణాలు. ఇక ఒక్కసారి మనం ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడుకుందాం. ట్రావిస్ హెడ్ ముఖ్యంగా ఇండియా అంటే అందులోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీ అంటే ట్రావిస్ హెడ్ అయితే ప్రధానంగా టీమిండియా పైన, భారత బౌలర్ల పైన చెలరేగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. ఆ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో 163 పరుగులు చేసి ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడంలో ట్రావిస్ హెడ్ అయితే ప్రధానమైన కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. అప్పుడు ఆస్ట్రేలియా గెలిచింది. ఆ తర్వాత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో, భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా 130 పైచిలుకు పరుగులు చేసి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ను 5వసారి గెలుచుకోవడంలో ట్రావిస్ హెడ్ అయితే కీలక పాత్ర పోషించాడు. అప్పుడు కూడా టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉన్నాడు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్లో ట్రావిస్ హెడ్ కొంత రాణించినప్పటికీ కూడా ఒక ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యి ఒక ఇన్నింగ్స్లో రాణించాడు. బట్ ఆ టెస్ట్ మ్యాచ్కి అయితే టీమిండియా సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించాడు. ఆ తర్వాత 2వ టెస్ట్ మ్యాచ్కి పింక్ బాల్ టెస్ట్, అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్కి ఈ టీమిండియా సారథిగా రోహిత్ శర్మ మళ్ళీ బాధ్యతలు చేపట్టాడు. ఆ మ్యాచ్లో 140 పరుగులు సాధించిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా విజయం సాధించడంలో అతనే కీలకమైన పాత్ర పోషించాడు. సో అప్పుడు మ్యాచ్కి కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉన్నాడు. ఇక్కడ తాజాగా గబ్బాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. మరొకసారి ట్రావిస్ హెడ్ 152 పరుగులు చేసి టీమిండియా పైన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఒక చిన్న కంపారిజన్ చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడల్లా ట్రావిస్ హెడ్ అయితే టీమిండియా పైన చెలరేగుతూ వస్తున్నాడు. బట్ రోహిత్ శర్మ కెప్టెన్గా లేని టైంలో మాత్రం ట్రావిస్ హెడ్ టీమిండియా పైన పెద్దగా ప్రభావం చూపిన మ్యాచ్లు అయితే లేవు. సో బట్ ఏదేమైనా కానీ ట్రావిస్ హెడ్ అయితే మాత్రం టీమిండియా మీద ఒక డ్రీమ్ ఫామ్ను అయితే కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మ్యాచ్కి సంబంధించి చూస్తే 3వ రోజు ఆస్ట్రేలియా ఆసీస్ ఆధిపత్యం క్లియర్గా కనిపిస్తుంది. మరి 4వ రోజు టీమిండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్ని ఏ మేరకు నిలువరిస్తారో కూడా చూడాలి. ఖచ్చితంగా 4వ రోజు టీమిండియా బ్యాటర్లు ఆడే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. టీమిండియా బ్యాటర్లు కనుక ఆసీస్ బౌలర్ని సమర్థంగా ఎదుర్కొని క్రీజులో నిలబడితే మ్యాచ్ అయితే డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేని పక్షంలో ఒకవేళ ఖచ్చితంగా టీమిండియా ఓటమైతే ఖాయంగా కూడా మనం చెప్పుకోవచ్చు.